పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని హాసనపర్తిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999 2000 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున ఎర్రగట్టు గుట్ట వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు పూర్వ ప్రధానోపాధ్యాయుడు రామ నరసింహాచారి మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్వపు విద్యార్థులు ఒకచోట కలుసుకోవడం, ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఎంతో ప్రయోజకులుగా ఎదిగారు. సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లు, సాఫ్ట్వేర్లు, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడి వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఎంతో ప్రయోజకులుగా ఎదిగారు. ఈ రోజు వారందరూ ఒకే చోట కలుసుకోవడం, మమ్మల్ని పిలవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆనందంతో ఆటపాటలతో ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆటపాటలతో హోరెత్తించారు. మేము ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మేము పిలవగానే మా ఉపాధ్యాయులు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా కోసం హైదరాబాద్ నుండి వచ్చారు. సో అందరం కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. 25 సంవత్సరాల తర్వాత మేము చదువుకున్న చదువు మాకు ఏ విధంగా ఉపయోగపడ్డది, మేము ఏం చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఏం జాబ్ చేస్తున్నాం. 2000 బ్యాచ్ మా ఎస్ఎస్సి బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము ఈరోజు జరుపుకుంటున్నాము మా టీచర్స్తో. సో అందరినీ మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత కలవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. 25 సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఇన్ని సంవత్సరాలలో ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళ ముందు ఒకరినొకరం చూసుకోలేకపోయాము. ఇప్పుడు కలవడం అందరినీ చాలా సంతోషంగా ఉంది. లాంగ్ టైం 25 సంవత్సరాల తర్వాత మిత్రులను టీచర్లను గ్యాదర్ చేయడానికి ఒక 2 నెలల నుంచి చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని ఒక స్వీట్ మెమొరీస్ 99-2000 ఎస్ఎస్సి బ్యాచ్ హసన్పర్తి జెడ్పిహెచ్ఎస్ ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ తర్వాత మళ్ళీ మా మిత్రులను అందరినీ కలిసినందుకు ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి, మా గురువులకు అందరికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చూసుకుంటాం. నా పేరు అనిల్ కుమార్ బోనాల, ఐఎమ్ ద అడ్వకేట్. థ్యాంక్ యూ. అప్ టు 120 మెంబర్స్ వరకు గ్యాదర్ అయ్యాము. మా స్ట్రెంత్ 150 అండి. 120 మంది వచ్చాము. మధ్యలో ఒక 6 to 7 మెంబర్స్ జరిగిపోయారు. రిమైనింగ్ పర్సన్స్ కొన్ని అనివార్య కారణం వల్ల రాలేదు. వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు మా ఫ్రెండ్స్, అబ్రాడ్ నుంచి, యూఎస్ నుంచి వచ్చిన ఫ్రెండ్ తను ప్రోగ్రామ్ గురించి అంటే మా గురువులందరం కలుసుకొని 25 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది. అంటే అసంపర్తి స్కూల్ అంటే ఒక చరిత్ర ఉన్నది. గత 50 సంవత్సరాల నుంచి ఒక చరిత్ర ఉంది అసంపర్తి అంటే. సో అనేక దేశాల నుంచి వచ్చారు ఇవాళ. అంటే దుబాయ్, తర్వాత సింగపూర్, అమెరికా అందరూ వచ్చారు. ఎక్కడో ఉన్నారు అందరూ కూడా, వేరే ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి ఇక్కడ ఇవాళ ఇక్కడ మా విద్యార్థుల సమ్మేళనాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేశారు. నా పేరు సురేష్, నేను యూఎస్ నుంచి వచ్చాను. ఈ 10th క్లాస్ విద్యార్థులందరినీ మళ్ళీ క్లాస్మేట్స్ అందరినీ, మిత్రులందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు రాదు. 25 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకోవడం అంటే నాటే జోక్ ఇది. వీళ్ళందరూ ప్రోగ్రామ్ అందరినీ గ్యాదర్ చేసి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన సలహాలు సూచనలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేసినాను. చాలా సంతోషంగా కలిసాము. ఇప్పటి రోజులకు అప్పటి రోజులకు చాలా డిఫరెంట్ ఉన్నది. ఒకప్పుడు టీచర్స్ అంటే గౌరవం, మర్యాద చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మాత్రం అలా లేదు. కానీ మమ్మల్ని యూస్ అయిన ఇప్పటి పిల్లలు, ఇప్పటి భవిష్యత్తు, ఇప్పటి టీచర్స్ కూడా అందరు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. 25 సంవత్సరాల తర్వాత కలవడం సామాన్య విషయం కాదు. కానీ ఫ్రెండ్స్ అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేది ఒకటి నమ్మకం అనేది నాకు చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం. ఇది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అందరం కలిసామని. థ్యాంక్ యూ. చెప్పాలంటే ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదు. ఒక 10 మంది కలిస్తేనే ఏదైనా సాధించగలుగుతాం అన్నది. ఈ ఫ్రెండ్స్ అందరం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇంకా ఇది కాదు, అసలు ఇంకేదైనా చేయొచ్చు. సమాజంలో ఏదైనా మార్చవచ్చు అనే అభిప్రాయం మాత్రం నాకు ఈ ఫ్రెండ్షిప్ తోటి కలిగింది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. 1999 రెండవ సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు జరుపుకుంటున్నటువంటి సిల్వర్ జూబిలీ ఫంక్షన్లలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇది ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని కలుగుతున్నది. గత 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆనాటి విద్యార్థులు